పోలవరం ఎత్తుపై ఏపీ శాసన మండలిలో వాడి వేడి చర్చ జరిగింది. పోలవరం ఎత్తును ఎందుకు తగ్గించారని వైసీపీ ప్రశ్నించగా అది జగన్నే అడగాలని మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన స్కాములపై చర్చకు అధికార పక్షం కోరితే విపక్ష వైసీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఏపీ శాసనమండలి సమావేశాలు వాడివేడిగా సాగాయి. పోలవరం కోసం 2014 నుంచి ఇప్పటి వరకు 19,396 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారన్న వైసీపీ ఎమ్మెల్సీ రవిబాబు వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం చెప్పారు. జగన్ను అడగాల్సిన ప్రశ్నలు తమను అడుగుతున్నారంటూ సెటైర్ వేశారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని కేంద్రం ప్రకటించిన తరువాత సెప్టెంబర్ 6వ తారీఖు 2024లో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఎందుకు 41 మీటర్లకి ఆమోదం తెలిపారు. దానివల్ల లక్షలాదిగా ఇళ్లు కోల్పోయిన వాళ్ళు, భూములు కోల్పోయిన వాళ్ళు నిర్వాసితులు ఉన్నారు. వారికి రావాల్సినటువంటి సహాయంతో పాటు దాదాపు 70 టీఎంసీల నీరు మనం నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని కూడా మనం ప్రాజెక్టు కోల్పోతుంది. 2019 ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ అని కానీ సెకండ్ ఫేజ్ అని కానీ 2019 ఎన్నికలకు ముందు 41.15 మీటర్స్ అని కానీ లేదా 45.72 మీటర్స్ అని కానీ ఎక్కడా లేదు అధ్యక్ష. కేవలం ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ రోజు 41, 45 ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని వచ్చింది ఆయన హయాంలో అధ్యక్ష. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని సరిదిద్ది ఆ యొక్క సెకండ్ ఫేజ్ లో రావాల్సినటువంటి R&R ని కూడా నిధులు మంజూరు చేసుకుని మొత్తం 45.72 మీటర్స్ కే పోలవరం ని పూర్తి చేసి తదనుగుణంగా నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేస్తాం. 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో జరిగిన స్కామ్స్ మీద చర్చించాలన్న అంశం మండలిలో మంటలు రేపింది. తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే చర్చ నుంచి ప్రతిపక్షం ఎందుకు పారిపోతుందని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. మొన్నటి రోజునే మేము వచ్చి వాకౌట్ చేసాం అధ్యక్ష. మళ్ళీ ఎందుకు ఇచ్చో తెలియదు కాబట్టి ఈ తాలూకా చర్చలోను మేము పాల్గొందాలి అధ్యక్ష. ఇది వన్ సైడెడ్ గా ఊరికనే ఎవరు వెళ్తుబడిన బురదలుతున్న ఈ చర్చల్లో పాల్గొనడం సంబంధించి కాదు. ఇంత విలువైన ఈ సభని గౌరవమైన సభలో ఇలాంటి చర్చల్లో పాల్గొని సభల విలువను తగ్గించడం మర్యాదగా ఉద్దేశంతో మేము అందరం వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మొన్న మీరు చాలా స్పష్టంగా 2019 నుంచి 24 మధ్యన జరిగిన అవకతవకలపైన కుంభకోణాలపైన చర్చకి అనుమతిస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష బిఎస్సీ. అయినా కూడా హౌస్కి వచ్చి 2014 నుంచి 19 మధ్యన జరిగిన ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళ ఆరోపణలు చేశారు అధ్యక్ష. చేసి ఇప్పుడు వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష గతంలో కూడా మీకు చెప్పాను అధ్యక్ష. వాళ్ళు నుంచుంటారు, ఒక ఆరోపణ చేస్తారు, మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు, వాళ్ళు వాకౌట్ చేసి పారిపోతారు అధ్యక్ష. ఇది మొదటిసారి కాదు అధ్యక్ష, పదే చేస్తారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. చర్చకు సిద్ధం ఉంది, రమ్మని చెప్పండి, కూర్చోమనండి. అక్రమాలు వెలుగులోకి వస్తాయని వైసీపీ సభ్యులు భయంతో శాసనమండలి నుంచి వాకౌట్ చేశారని లోకేష్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టిన పెండింగ్ బిల్లులు తామే చెల్లించామన్నారు.